విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం మన దేశం. ఆ చిత్రానికి నేటితో షష్ఠి పూర్తి. ఈ సందర్భంగా ఆ మహానటుడి సినీ ప్రస్థానంపై ఈటీవీ టాకీస్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ జగత్తులో నేరునగ ధీరుడు డాక్టర్ ఎన్టీఆర్. దాదాపు 300 చిత్రాల్లో విభిన్న పాత్రల్ని అనన్య సామాన్యంగా ప్రతిభావంతంగా పోషించిన నట దిగ్గజమైన మన దేశంతో మొదలైన ఎన్టీఆర్ నట ప్రస్థానం అలుపెరగక విరామమన్నది తెలియక అప్రతిహతంగా అనంతంగా సాగిపోయింది. ఈ సుదీర్ఘ యానంలో ఎన్నో మజిలీలు, మరెన్నో విశేషాలు. ప్రతి ఘట్టం నిరుపమానం, అజరామరం. తెలుగునాట నటకళను ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఒకే ఒక్కడు డాక్టర్ ఎన్టీఆర్. తెలుగు సినీ సుక్షేత్రాన తన నిరుపమాన నటనతో ఆణిముత్యాల రాజనాల్ని పండించిన నట కృషివల్లుడు నటరత్న నందమూరి తారక రామారావు. ఓ నటుడు ఎంతటి అత్యున్నత శిఖరాలు చేరుకోవచ్చో అంతవరకు చేరుకొని తన నట తేజస్సుతో అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆరాధ్య దైవంగా వెలిగారు. వెండితెర ముద్దుబిడ్డగా ప్రేక్షక జన నీరాజనాలను అందుకున్నారు. వెండితెర వేల్పుగా అశేష ఆంధ్రావళి నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్ జీవన ప్రస్థానం నవతరానికి స్ఫూర్తి వచనం. అతి సాధారణ వ్యక్తిగా, మామూలు రైతు బిడ్డగా జీవితాన్ని ప్రారంభించి తనలోని కళా హృదయాన్ని విశాల గగనమంత ఎత్తున ఆవిష్కరించుకున్న మహానటుడు ఎన్టీఆర్. 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ పెంచుకుని అనేక ప్రదర్శనల్లో కీలక పాత్రల్లో నటించారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదువుతున్నప్పుడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శిష్యరికం ఎన్టీఆర్లోని కళాతృష్ణకు మరిన్ని మెరుగులు దిద్దింది. నటన పట్ల ఆసక్తి కనబరుస్తూనే శ్రద్ధాసక్తులతో ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత గుంటూరులో ప్రొబేషనరీ సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అయినా రంగస్థలంపై తనకున్న మక్కువను విడిచిపెట్టలేదు. ఓ సందర్భంలో రంగస్థలంపై ఆయన నటనను తిలకించిన ప్రఖ్యాత దర్శకుడు ఎల్వి ప్రసాద్ ముగ్ధుడయ్యారు. సినీ హీరోకు కావలసిన లక్షణాలు ఎన్టీఆర్లో పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు. కొన్నాళ్ల తర్వాత ఎల్వి ప్రసాద్ నుంచి ఎన్టీఆర్ కు పిలుపు వచ్చింది. ఆ పిలుపే తెలుగు చలనచిత్ర జగత్తును మరో మలుపు తిప్పింది. 1949లో ఎంఆర్ఏ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందిన మన దేశం చిత్రంలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఆ తర్వాత పల్లెటూరు పిల్ల, మాయారంభ, షావుకారు, సంసారం చిత్రాల్లో నటించి తన నట జీవితానికి బలమైన పునాది వేసుకున్నారు. శోభనాచల స్టూడియోకి పెడుతుండేవాడిని. అప్పుడు మన దేశం సినిమా షూటింగ్ జరుగుతూ ఉండేది. అందులో రామారావు గారు ఇన్స్పెక్టర్ వేషం వేశారు. మొట్టమొదటిసారిగా, అంటే అప్పటికి ఆయన పెద్ద రామారావు అవుతారనో లేకపోతే మహానటుడు అవుతారనో తెలియదు. కొత్తగా వచ్చాడు ఒక ఆయన, బాగా చేస్తున్నాడు, ఇన్స్పెక్టర్ వేషం అన్నారు. ఆయన ఇన్స్పెక్టర్ వేషం చేస్తూ ఉండగా ఆ షూటింగ్ నేను చూశాను. ఆ మర్నాడు నేను మళ్ళీ వెళితే ఆయన తెల్లటి పంచ, తెల్ల జుబ్బా అది వేసుకుని నడుచుకుంటూ శోభనాచల స్టూడియోకి వస్తుంటే చూశాను. ఇది చాలా నిన్నటి కంటే ఆ ఆకారంలో కంటే, ఆ డ్రెస్సులో కంటే ఈ రూపం అది చాలా బాగుంది, ఈయన మంచి కళకాంతులతో ఉన్నాడు అని అనుకున్నాను మనసులో. 1951లో ఆరంభమైన విజయ ప్రొడక్షన్స్ లో హీరోగా ఉద్యోగం పొందిన ఎన్టీఆర్ పాతాళ భైరవి, చంద్రహారం, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు వంటి చిత్రాలతో
స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. 1953-54 నుంచి 5-6 సంవత్సరాలు 58-59 దాకా వారు రోజుకి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసి సంవత్సరంలో 5-6 సినిమాలు 8 సినిమాలు కూడా చేశారు. అంత ఒత్తిడిలోనూ ఒక క్యారెక్టర్ ప్రభావం ఇంకో క్యారెక్టర్ మీద పడకుండా చేశారు. అదే వాళ్ళ లాంగ్ లైఫ్ కారణమైంది. రామారావు తీసుకున్నట్టయితే 54లో మోస్ట్ డీగ్లామౌడ్ క్యారెక్టర్ రాజు పేద. గంజి కాసావా తెచ్చి ఏదో ముఖం వేసావా? నూరు కుట్టుంటే ఆపే మాత్రం మిగులుతున్నావు. కళ్ళుండి కూడా మీరు చూడలేరు. చెప్తున్నా వినండి. మనసిచ్చి నమ్మించి నవ్వించే ప్రేసి చెప్పకుండా ఎప్పుడో ఒకనాడు అంటుంది. కానీ నా శిల్పసుందరి మాత్రం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది.